ఆదికాండము 9వ అధ్యాయము 1-29 వరకు వాక్య ధ్యానం. మరియు దేవుడు నోహవును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగునకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేత కప్పగింపబడి ఉన్నవి. ప్రాణం గల సమస్త చర్మములు మీకు ఆహారమగును. పచ్చని క్రూర మొక్కలు నిలిచినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులు విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణము గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోహవును అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ దంతటి తరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులనేమి పశువులనేమి, మీతో కూడా సమస్తమైన జంతువులనేమి, ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇంకనూ భయపరచబడుదురు. భూమిని నాశనము చేయుటకు ఇంకను జలప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడి నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘంలో నా ధనుసు ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. కనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండెను. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోహవుతో చెప్పెను. ఓడల నుండి వచ్చిన నోహవు కుమారులు షేము, హాము, యెఫెతును. వారు హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోహవు కుమారులు. వీరే సంతానము భూమి అంతటా వ్యాపించెను. నోహవు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడైగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై నుండుట చూచి బయటనున్న తన ఇద్దరి సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యెఫెతును వస్త్రమొక్కటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసి కొని వెనుకకు నడిచి వెళ్ళి
తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోహవు మత్తుడు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాఫేతును విశాలపరచును. అతడు షేము గుడారములో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోహవు 385 ఏండ్లు బ్రతికెను. నోహవు బ్రతికిన దినములన్నీయు 980 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను.